4వ నెలలో పండిన ఉమశ్రీ అనేటువంటి పిటిషనర్ మాకు వాళ్ళ భర్త మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో భాగంగా మేము కౌన్సిలింగ్లో వాళ్ళ భర్తను పిలవడం జరిగింది. వాళ్ళ భర్త అయినటువంటి గోవర్ధన్ తరఫున హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ అయినటువంటి ఉప్పాల గీత గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా 3 పర్యాయాలు 3 కౌన్సిలింగ్స్లో కూడా గీత గారు ప్రతిసారి గోవర్ధన్తో అటెండ్ అవ్వడం జరిగింది. 3 కౌన్సిలింగ్ల తర్వాత వాళ్ళ మధ్యలో అంటే ఆమె భర్త దగ్గరికి కాపురానికి వెళ్ళడానికి కొన్ని తను ఇప్పించినటువంటి వాళ్ళ అప్పులకు ఇప్పించినటువంటి వాళ్ళ తల్లిగారు కానీ లేకుంటే బయట నుండి కానీ ఇప్పించినటువంటి అప్పులకు సంబంధించిన అవి క్లియర్ చేయాలి, నాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా నన్ను నా భర్త నాపై లేనిపోని నిందలు వేస్తూ శారీరకంగా మానసికంగా హింసిస్తున్నాడు. ఇట్లా నాకు ప్రతిదీ చిత్రహింసలు ఫస్ట్ నుంచి కూడా టార్చర్ అవుతుంది. నేను ఇప్పుడు అతనితోటి వెళ్ళాలి అని అంటే ఈ బాధలన్నీ నాకు తీరుస్తాననే నమ్మకం ఉంటేనే నేను వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. 3 కౌన్సిలింగ్లలో కూడా అతను ఆలోచించుకోవడానికి టైం కావాలని చెప్పేసి తీసుకొని సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆమె ఈరోజు కేసు కావాలని చెప్పేసి అనడం జరిగింది. అందుకనే 3 కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత మాత్రమే మేము కేసు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈరోజు గన్నారం విలేజ్కి విజిట్ చేయడం జరిగింది. నేనే ఐఓ కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నేను విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రమే కంప్లీట్ చేసుకొని వచ్చినాము. మరి ఈరోజు గీత గారు హ్యూమన్ రైట్స్ సెక్రటరీ అయినటువంటి గీత గారు నాపై ఆరోపణలు ఏంటంటే ఇక్కడ బెదిరింపులకు గురి చేసిండ్రు అని చెప్పేసి నిందితుడి వైపు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బాధితురాలు వైపు సపోర్ట్ చేయకుండా నిందితుడికి ఎందుకు వైపు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే కౌన్సిలింగ్లో 3 కౌన్సిలింగ్లు మీరు కూడా వచ్చారు, అటెండ్ అయ్యిండు. ఎక్కడ కూడా ఎలాంటి దురుసు ప్రవర్తన లేనప్పుడు ఈరోజు ఎఫ్ఐఆర్ కాగానే దురుసు ప్రవర్తన అని చెప్పేసి మాపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదండి. ఇన్వెస్టిగేషన్లో భాగంగానే వెళ్ళడం జరిగింది. అంతకుమించి ఇలాంటి ఆరోపణలన్నీ అవాస్తవం. ఇంకొక విషయం ఏంటంటే పోలీస్ వాళ్ళు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యిండ్రు అని చెప్పేసి గీత గారు మాట్లాడడం జరిగింది. గీత గారు అటెండ్ అయిన 3 కౌన్సిలింగ్లో కూడా మేడం ఇప్పుడు అతను కొంచెము బాధల్లో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, అతను కట్టలేడు మేడం అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అయినా సివిల్ మ్యాటర్ మాకు సంబంధం లేదు, ఏదైనా ఉంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుని పెద్ద మనుషుల సమక్షంలో డిస్కస్ చేసుకొని క్లోజ్ చేసుకోమని చెప్పినాం తప్ప మేము భార్యాభర్తలు కలపడానికే మేము 3 కౌన్సిలింగ్లు నిర్వహించినాము. అంతకుమించి అప్పుల గురించి మేము ఎప్పుడు కూడా డిస్కషన్ చేయలేదు, అది తనకు కూడా తెలుసు క్లియర్గా. ఈరోజు 3 కౌన్సిలింగ్లు ఆమె సమక్షంలోనే జరిగినప్పుడు తీయనటువంటి సివిల్ డిస్ప్యూటు ఈరోజు కొత్తగా ఎందుకు బయటకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్ అయిన వెంటనే మా పైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదండి.